వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాను, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ది గృహప్రవేశం. సో ఇప్పుడు ఇంకా రెడీ అయిపోతాం. సో సమ్మర్ సీజన్లో ఫంక్షన్స్ అంటే చాలా చిరాకు, ఎందుకంటే ఈ ఎండలో బయటికి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి రావాలి అంటే ఇట్స్ రియల్లీ పెద్ద టాస్క్, అందులోనే పిల్లలతో. సో అందుకే ఇద్దరిని తీసుకెళ్ళట్లేదు, ఒకరిని తీసుకెళ్తున్నాను. అది ఎవరిని అనేది చెప్తా. ఒకరినైతే మా మమ్మీకి ఇచ్చేసి ఇంకొన్ని అయితే తీసుకెళ్తాము. సో ఆయన తీసుకెళ్ళాలన్నా భయమే, బట్ ఎక్కువసేపు కదా, ఇద్దరిని అయితే మా అమ్మ మేనేజ్ చేయలేదని చెప్పేసి ఒకరిని అయితే తీసుకెళ్తున్నాము. సో ఇంకా రెడీ అయిపోదాం. సో రెడీ అయిన ఫస్ట్ శారీ సెలెక్షన్, జ్యువెలరీ సెలెక్షన్ ఇవన్నీ చేసేద్దాం పదండి. గర్ల్స్ అందరిలోని కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా ఫంక్షన్ అనేసరికి ఏమి కనిపించవు, ఏం వేసుకోవాలో అసలు అర్థం కాదు. ఏదైనా సెలెక్ట్ చేయడానికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే మా హస్బెండ్ కూడా ప్రెజెంట్ ఇక్కడ లేదు, బయటికి వెళ్ళలేదు. ఆయన వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోయి ఉండమన్నది. ఎందుకంటే ఆయన రాగానే 5 నిమిషాలు రెడీ అయిపోతారు కదా. బాయ్స్ ఏముంది, మంది కదా, ఫస్ట్ శారీ కట్టుకోవడము, జ్యువెలరీ సెలెక్షన్, ఇవన్నీ సెలెక్షన్ ఉంటుంది, వేసుకోవడం కూడా పెద్ద టాస్క్. ఇప్పుడు అంటే డ్రెస్సెస్ అవి అంటే ఇప్పుడు ప్రెజెంట్ గృహప్రవేశం కదా, కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వమన్నారు. సో అందుకే ఇప్పుడు శారీ సెలెక్షన్ చేద్దాం. కొంచెం బ్రైట్ కలర్ బెటర్, ఆఫ్టర్నూన్ కదా, అలాగే కొంచెం లైట్గా కూడా ఉండాలి, ఎందుకంటే ఎండలో వెళ్ళి రావాలి, చాలా దూరం కాబట్టి. సో లైట్ అంటే అందులోని ఫస్ట్ ఐరన్ చేసి ఉండాలి. ఇప్పుడు ఐరన్ చేసుకునేంత ఓపిక, టైం రెండూ లేవు. సో ఇది పైనే ఉంది అండ్ ఐరన్ చేసి కూడా ఉంది, కొంచెం బ్రైట్ కలరే, అట్లాగే కొంచెం తేలిగ్గా కూడా ఉంది. సో ఇంకా ఇది ఫిక్స్ అయిపోదాం, ఇంకో శారీ సెలెక్ట్ చేసుకునే మూడ్ కూడా లేదు. డ్రాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ హెయిర్స్ అనేది సెట్ చేసేసుకుంటే అప్పుడు జ్యువెలరీ సైడ్ వస్తాము. జ్యువెలరీ వేసుకున్న హెయిర్ వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకున్నాం. నేను ఈ బాక్స్ కొన్నాక చాలా యూజ్ అయింది, ఏది వెతుక్కోవాల్సిన పని లేకుండా ఆల్మోస్ట్ అన్నీ చాలా అరేంజ్గా ఉంటుంది. ఈ బాక్స్ కూడా నేను ఎట్లా అరేంజ్ చేసుకున్నాను అనేది వేరే వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే అంత టైం లేదు కాబట్టి చక్కచక్క రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇట్లాంటి కోమ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందంట, అంటే ఎక్కువ చిక్కు పడకుండా ఉంటుంది. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ప్రెజెంట్ నాది బటర్ఫ్లై హెయిర్ కట్ ఉంది కాబట్టి పెద్దగా హెయిర్ జడేసుకోవడానికి అంత టైం పట్టదు. నాది సాఫ్ట్ హెయిర్, ఎంత పెద్దగా చిక్కు కూడా ఏముండదండి. సో నేను ఇప్పుడు వచ్చి ఇట్లా తిప్పుతారు కదా, సో ఆ హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం హెయిర్ తీసుకుని సో నా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. ఎంత మెస్సీగా ఉంటే అంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మెస్సీ హెయిర్ స్టైల్. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా లాక్కోవడమే దీనికి. సో హెయిర్ స్టైల్ కంప్లీట్. ఇప్పుడు మేకప్. సో మేకప్ వేసుకునే ముందు నేను ఈ 2 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి వచ్చి సన్ స్క్రీన్, ఎండలో ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం కాదు, కొంచెం ఎక్కువే రాసుకోవాలి హ్యాండ్స్కి. సో పర్పుల్ కలర్. మాయిశ్చరైజర్, ఈ రెండు ఇంపార్టెంట్ మనం మేకప్ వేసుకోవాలి అనుకున్న ముందు. సో నేనైతే కంపల్సరీగా మిస్ అయితే అవ్వను, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో ఈ రెండు మనం మంచిగా అప్లై చేసుకుంటేనే మన స్కిన్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ నేను ఎట్లా మేకప్ అవుతాననేది చూపిస్తాను. మేకప్ థింగ్స్ ఇప్పుడు అంత హెవీగా వేయట్లేదు, సింపుల్గా అట్లాగా. సో ఫస్ట్ ప్రైమర్, తెలిసిందే కదా, ప్రైమర్ బాగుంటేనే మేకప్ బాగా సెట్ అవుతుంది. నేను ఫాస్ట్గా మేకప్ వేయాలి అనుకున్నప్పుడు బ్రష్ ఏం యూజ్ చేయను. యూజ్ చేస్తే ఇగో చెప్పాలి కదా, ఇదే యూజ్ చేసి మ్యారేజ్ చేసేస్తాను. తర్వాత ఇది ట్రెండింగే కదా, అందరికీ తెలిసిందే.
కొంచెం షైన్ కోసం ఈ రెండు మిక్స్ చేసేసి అప్లై చేశాను. సో ఇంతలా మేకప్ అవుతున్నాను, ఎండలో అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఉంటుందో పోతుందో అనేది చూడాలి. కాంపాక్ట్ కాజల్, లిప్స్టిక్ అండ్ సింధూరం. ఇది మెయిన్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవాల్సింది ఇదే. కంప్లీట్ గా ఉందా. సో తర్వాత స్టిక్కర్, ఈ హెవీ డ్రెస్కి చిన్న స్టిక్కర్ అయితే బాగోదు, కొంచెం పెద్దగా పెట్టుకోవాలని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేశాను. బ్యాంగిల్స్ వచ్చి ఇవి నేను విడిగా తీసుకున్నాను, వీటి మీదకి ఇట్లా మ్యాచింగ్ సెట్ చేసుకున్నాను. ఏదైనా బ్యాంగిల్స్ వేసుకోకపోతే లుక్కే ఉండదు అసలు. అండ్ తర్వాత నేను రీసెంట్గా తీసుకున్నానని చెప్పాను, హెవీ జ్యువెలరీ సెట్. అంటే ఇంక పైకి పెట్టుకోవట్లేదు, జస్ట్ కింద మాత్రమే పెట్టుకుంటున్నాను. భలే గ్రాండ్ లుక్ అయితే వచ్చింది కదా. సో దీని పేరు అది సార్. ఎట్లా ఉంది నా టోటల్ లుక్? అంటే షార్ట్ కూడా ఉంది, షార్ట్ వేసుకొని చూపిస్తాను చూడండి, చాలా హెవీగా అనిపిస్తుంది, అందుకే వద్దు అనుకుంటున్నాను. ఎట్లా ఉంది నా టోటల్ లుక్? నచ్చిందా? ఇదైతే కొంచెం హెవీగా ఉంది కాబట్టి సో తీసేస్తున్నాను. సో ఓన్లీ ఒక సెట్ పెట్టుకుంటున్నాను. ఇది ఒక సెట్టే చాలా బాగుంది, గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. తర్వాత నా ఉంగరం, అయ్యో చదివిపోయింది. నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఏంటి అనుకుంటున్నా, స్టిక్కర్ అస్సలు సెట్ అవ్వలేదు. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయా. ఎట్లా ఉందనేది కామెంట్ చేసేయండి. సో నేను తీసుకున్న నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. 400 to 500 రేంజ్లో ఉంటుంది. సో నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను, కొన్ని స్టిల్స్ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. సో మా హస్బెండ్ చూడండి చిటికలో ఎట్లా రెడీ అయిపోయాడో. సో 5 minutesలో రెడీ అయిపోయాడు. ఇంకా బయటే ఇంకా సన్ స్క్రీన్, క్రీము అన్నీ అప్లై చేసేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా లేదో, సో నేనైతే అంత మనీ పెట్టి నేను అన్ని క్రీమ్స్ కొంటాను కానీ సో నేను ఎట్లా వాడతానో అట్లాగే 50% మా హస్బెండ్ కూడా యూస్ చేస్తారు, అందుకే ఫాస్ట్గా అయిపోతాయి. సో అందరూ నేనే యూస్ చేస్తాను, నేనే ఎక్కువ మేకప్ వేసుకుంటాను అంటారు, కానీ ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కిడ్డింగ్. సో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుని ఇంకా రెడీ అయిపోయాము. సో ఇంకా మేము ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫంక్షన్లో అక్కడ మేము ఎట్లా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ subscribing. Bye bye.